వెల్కమ్ టు YOYO TV Health. ఎసిడిటీతో బాధపడేవారు టమాటాలతో తయారు చేసిన వంటకాన్ని రుచి చేస్తే ఎంతో ఉపశమనం కలుగుతోంది. అలాగే బీపీని తగ్గించే లక్షణాలు టమాటాల్లో పుష్కలంగా ఉన్నాయి. డయాబెటీస్, హైపర్ టెన్షన్, గుండె సమస్యలు ఉండేవారు కూడా టమాటాలు తింటే మంచిది. టమాటాలను నిత్యం ఆహారంలో తీసుకుంటే లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని, లివర్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. టమాటాల్లో కాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ సిలు ఎక్కువగా మోతాదులో ఉంటాయట. చర్మం కోమలంగా యవ్వనంగా ఉండాలంటే టమాటాలు తినాల్సిందే. ఎందుకంటే వాటిలోని బయోటిన్, విటమిన్ సి ప్రోటీన్ల ఉత్పత్తిని క్రమబద్ధీకరిస్తాయి. అలాగే టమాటాల్లో సమృద్ధిగా ఉండే ఫైటో న్యూట్రియంట్లు రక్తం గడ్డకట్టకుండా కాపాడుతాయి. దాంతో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గిపోతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. టమోటాల్లో విటమిన్ ఏ అధికంగా ఉండటంతో కంటి జబ్బులకు దివ్య ఔషధంలా పనిచేస్తుంది. టమోటాలు తీసుకోవటం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. నిరంతరం టమోటాలను తీసుకోవటం వలన ఉదరంలో గ్యాస్ తగ్గుతుంది. తక్కువ కేలరీలు గల టమోటాలు చర్మం, కళ్లకు ఎంతో మేలు చేస్తాయి. వీటిలోని విటమిన్ ఏ, విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంపొందించి వ్యాధుల నుంచి రక్షణ కల్పించడంలో తోడ్పడతాయి. టమోటాలు తరచుగా తింటుంటే ఆహారం ద్వారా తీసుకోవలసిన ఇనుములో 7% వరకు లభిస్తుంది. వీటికి ఎర్రటి రంగును తెచ్చిపెట్టే లైకోపెన్ మంచి యాంటీ ఆక్సిడెంట్. ఇది ఊపిరితిత్తులు, రొమ్ము, ఎండోమెట్రియల్ క్యాన్సర్ల వృద్ధిని అడ్డుకోవటంలో సాయం చేస్తుంది. వారానికి 10 సార్లు టమోటాలు తీసుకుంటే ప్రోస్టేట్, మలద్వార, జీర్ణాశయ క్యాన్సర్ల ముప్పు కూడా తగ్గే అవకాశం ఉండటం విశేషం. బరువును నియంత్రించాలనుకుంటే, శరీర బరువును నియంత్రించాలనుకుంటే టమోటా అద్భుతమైన పండు. సాధారణ సైజు కలిగిన టమోటాలో 12 క్యాలరీలు ఉంటాయి. ప్రతిరోజు టమోటాలు ఆహారంతో పాటు తీసుకుంటుంటే శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. బరువును తగ్గించే గుణము. టమోటాలు తింటే బరువు తగ్గుతారని పరిశోధకులు చెప్తున్నారు. టమాటోలు తినేవారు ఇతర ఆహార పదార్థాలను తక్కువగా తింటారు. టమాటోలు తింటే కడుపు నిండినట్లు ఉండి ఎక్కువ అన్నం కానీ ఇతర పదార్థాలు కానీ తిననియ్యదు. కాబట్టి ఆకలి మీద నియంత్రణ, తక్కువ ఆహారం తీసుకోవటం వల్ల బరువు పెరగరు. మధుమేహ రోగులకు టమాటో ఎంతో లాభదాయకంగా పనిచేస్తుంది. మూత్రంలో చక్కెర శాతాన్ని నియంత్రించడంలో టమోటాలు ఎంతో ఉపయోగపడతాయి. ఇందులో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండటంతో ఉత్తమమైన ఆహారంగా పరిగణించవచ్చు. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.